హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎలాన్ మస్క్, ఆండ్రూ టెడ్, రొనాల్డో వీరంతా ఎందుకు వారి చేతుల్ని ఇలా పెడతారో? మీరు గమనిస్తే ఈ ప్రపంచంలోని పెద్ద పెద్ద లీడర్స్ మరియు చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వారి చేతులను ఎప్పుడూ ఒక పర్టికులర్ పొజిషన్లో ఉంచుతారు. ఇది జస్ట్ వాళ్ళ అలవాటు అనుకుంటే పొరపాటే. నిజానికి దీని వెనక ఒక పెద్ద రహస్యమే దాగుంది. ఇది తెలిసాక మీరు కూడా ఎక్కడైనా కూర్చున్నప్పుడు మీ చేతుల్ని ఇలా పెట్టడం స్టార్ట్ చేస్తారు. వాస్తవానికి ఈ రహస్యం మన ఏన్షియంట్ హిస్టరీలో 5000 సంవత్సరాల క్రితం నుండే దాగుంది. వీటినే ముద్రాస్ అంటారు. ముద్రాస్ అంటే కొన్ని హ్యాండ్ జెస్చర్స్, సింబల్స్ మరియు పొజిషన్స్ ఉంటాయి. ఇవి మీ బాడీ మరియు బ్రెయిన్ యొక్క ఎనర్జీని సరైన ప్లేస్లో ఛానలైజ్ చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ విశ్వంలాగానే మన శరీరం కూడా పంచభూతాలతో తయారైంది. అవే నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం. ఒక ఆరోగ్యకరమైన శరీరానికి ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండటం తప్పనిసరి. ఈ 5టిలో ఏదైనా ఒక్కటి ఎక్కువైనా లేక తక్కువైనా మన బాడీలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇది మనల్ని కష్టాలు మరియు రోగాల బారిన పడేస్తుంది. ఈ పంచభూతాల్లాగానే మన చేతికి కూడా 5 వేళ్ళు ఉంటాయి. ఒక్కొక్క వేలు ఒక్కొక్క ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. మీ యొక్క బొటన వేలు ఫైర్ ఎలిమెంట్ని చూపిస్తుంది. మీ చూపుడు వేలు ఎయిర్ అంటే గాలిని, మీ మధ్య వేలు స్పేస్ అంటే నింగి లేదా ఆకాశాన్ని, అలాగే మీ ఉంగరం వేలు ఎర్త్ అంటే భూమిని, చివరిగా మీ చిటికెన వేలు వాటర్ అంటే నీటిని రిప్రజెంట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ముద్రాస్ని ఉపయోగించి ఏదైనా ఒక పర్పస్ కోసం మన చేతులతో ఏదైనా పొజిషన్ లేదా సింబల్ని ఫామ్ చేస్తే అది మనలోని 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో మీ ఫోకస్ మొత్తం మీ పర్పస్ మీదే ఉంటుంది. అందుకనే ఈ ముద్రాస్ని సీల్ అని కూడా అంటారు. అంటే మీ బాడీ మరియు మైండ్ యొక్క ఎనర్జీని ఏదైనా ఒక పర్పస్ కోసం లాక్ చేయడం అన్నమాట. ఆండ్రూ టెడ్, ఎలాన్ మస్క్ మరియు రొనాల్డో వాడే ముద్ర పేరు ఉత్తరాబోధి ముద్ర. దీనికి మీ 2 చేతుల్ని కలిపి అన్ని వేళ్లను ఫోల్డ్ చేయండి. మీ 2 ఇండెక్స్ ఫింగర్స్ని బయటకు తీసి ఇలా కలపండి. అలాగే మీ 2 బొటన వేళ్లను కూడా బయటకు తీసి ఇలా జోడించి పెట్టండి. ఈ ముద్రను ముద్ర ఆఫ్ హైయెస్ట్ ఎన్లైట్మెంట్ అని కూడా అంటారు. ఈ ముద్ర స్వయంగా గౌతమ్ బుద్ధ కూడా పర్ఫామ్ చేసేవారు. ఈ ముద్ర మీ ఇన్నర్ మరియు అవుటర్ అవేర్నెస్ని పెంచుతుంది మరియు మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ని పెంచడంతో పాటు మీ బ్రెయిన్ని చుట్టూ జరిగే విషయాల పట్ల అప్రమత్తంగా ఉంచుతుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అద్భుతంగా పెంచుతుంది. ఈ ముద్రను మీరు లాంగ్ టైం ప్రాక్టీస్ చేస్తే మీలోని ఫియర్ అంటే భయం, చింత మరియు స్ట్రెస్ని దూరం చేసి మిమ్మల్ని పాజిటివ్గా మారుస్తుంది. అలాగే మంచి డెసిషన్ మేకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్లో మీకు బాగా సహాయపడుతుంది. సో మీ ఓవరాల్ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. ఈ కారణంగానే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయంలో ఇలాంటి ముద్రలో మనకు కనిపిస్తారు. మీరు ఎలాంటి ఇంటర్వ్యూ చూసినట్లయితే వాళ్ళు చెప్పే ప్రతిదీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం మనం గమనించవచ్చు. చాలామంది ఈ ముద్రను సింబల్ ఆఫ్ ట్రూత్ అని కూడా అంటారు. అంటే ఎవరైనా ఈ పొజిషన్లో మాట్లాడుతున్నప్పుడల్లా అతను నిజమే మాట్లాడుతున్నాడని తన విశ్వాసాన్ని చూపిస్తాడు. ఫ్రెండ్స్, మీరు సక్సెస్ఫుల్ పర్సన్స్ మరొక ముద్రను పర్ఫామ్ చేయడం కూడా నోటీస్ చేసి ఉంటారు. ఆ ముద్ర పేరే హాకినీ ముద్ర. ఈ ముద్రని పర్ఫామ్ చేయడానికి ముందుగా మీ 2 చేతులను మీ ఛాతీ ముందుకు తీసుకురండి. జస్ట్ మీరు నమస్కారం చేస్తున్నట్లుగా మీ 2 చేతులను దగ్గరకు పెట్టండి. ఆ తర్వాత 3 లాంగ్ బ్రెత్స్ తీసుకోండి. ఇప్పుడు మీ 2 చేతులను ఒకదానికొకటి దూరం చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లు జస్ట్ మీ ఫింగర్ టిప్స్ మాత్రమే ఒకదానికొకటి టచ్ అయి ఉండాలి. ఇప్పుడు కేవలం మీ ఫింగర్ టిప్స్ మీదే ప్రెషర్ని ఫీల్ అవ్వండి. ఈ ముద్ర యొక్క పేరు హిందూ దేవత హాకిని పేరు మీద వచ్చింది. సంస్కృతంలో హాకిని అంటే పవర్ లేదా రూల్ అని అర్థం. ఆయుర్వేదం ప్రకారం ఈ ముద్రను చేసే వ్యక్తికి తన బ్రెయిన్ని కంట్రోల్ చేయగల పవర్ లభిస్తుంది. సైంటిఫిక్గా చూసినా సరే మన ఫింగర్స్లో 3000 మెకానో రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి మన బ్రెయిన్కి ఒక హైవే లాగా పనిచేస్తాయి. ఈ న్యూరాన్స్ ద్వారా మన బ్రెయిన్కి రకరకాల సిగ్నల్స్ని పంపిస్తాయి. మీ వేళ్లలో ఉన్న ఈ మెకానో రిసెప్టర్స్ మరియు మీ బ్రెయిన్లోని న్యూరాన్స్ కనెక్షన్ని ఉపయోగించి మీరు ఈ ముద్రను చేస్తే మీ బ్రెయిన్ యొక్క పవర్ పెరుగుతుంది. మీ మెమరీ బూస్ట్ అవుతుంది. మీ బ్రెయిన్ చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంది. మీకు క్లారిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఫోకస్ చేయడం లేదా కాన్సన్ట్రేషన్ చేయడంలో ప్రాబ్లం ఉంటే ఇప్పుడు చెప్పే ఈ ముద్రపై ఫోకస్ చేయండి. ధ్యాన ముద్ర. మీరు చాలామంది మాంగ్స్ని ఈ పొజిషన్లో కూర్చుని ఉండడం చూసుంటారు. ఎవరైనా మెడిటేషన్ చేయాలంటే కూడా వారి చేతులను ఈ పొజిషన్లో ఉంచమని చెబుతారు. దీన్నే ధ్యాన ముద్ర అంటారు. దీన్ని కాన్సన్ట్రేషన్ ముద్ర అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ముందు కంఫర్టబుల్గా కూర్చోండి. మీ 2 చేతులను ఇలా ఒక దాంట్లో ఒకటి వేయండి. ఇక్కడ మీ కుడి చేయి ఎడమ చేయి పైన ఉండాలి మరియు బొటన వేళ్ళు ఒకదానికొకటి టచ్ అయి ఉండాలి. ఈ ముద్రలో ఉన్నప్పుడు మీ ఫైర్ ఎలిమెంట్ అంటే
బొటనవేళ్లు మాత్రమే పనిలో ఉంటాయి, మిగతా ఎలిమెంట్స్ అన్ని రెస్ట్ లో ఉంటాయి. ఈ ముద్ర మిమ్మల్ని డీప్ మెడిటేటివ్ స్టేట్ లోకి తీసుకువెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ముద్ర వల్ల ఇంకా మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కామ్ మైండ్ ని ప్రమోట్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్ ని పెంచుతుంది, మీ మైండ్ లోకి అనవసరమైన ఆలోచనలు రాకుండా ఆపుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కుబేర ముద్ర. ఈ కుబేర ముద్రను గాడ్ ఆఫ్ వెల్త్ అంటే కుబేరుడి కోసం డెడికేట్ చేశారు. ఈ ముద్రను పెర్ఫామ్ చేయడానికి మీ బొటన్ వేలును మీ ఇండెక్స్ ఫింగర్ మరియు మిడిల్ ఫింగర్ యొక్క టిప్స్ కి కొంచెం ప్రెషర్ తో ఆడించండి. మిగతా 2 ఫింగర్స్ ని ఇలా మీ అరచేతిపైకి ఫోల్డ్ చేసేయండి. ఈ ముద్రను మీరు డైలీ 10 నుండి 15 నిమిషాల పాటు లాంగ్ టైం చేశారంటే మీకు బెనిఫిట్స్ కల్పిస్తాయి. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ను పెంచుతుంది, మీ హార్ట్కు ఎక్కువ బ్లడ్ను పంప్ చేసి తద్వారా శరీరంలోని ప్రతి పార్ట్కు చేరేలా చేస్తుంది. ఇది మీ మెమరీ పవర్ అండ్ కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. మీ గోల్స్ని సాధించడంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా వాటిని దూరం చేస్తూ సాధ్యమైనంత త్వరగా మీ డ్రీమ్స్ని నిజం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ముద్ర మీ బ్రెయిన్ని, హార్ట్ని అంత చక్కగా ట్రైన్ చేస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ముద్ర చిన్ ముద్ర లేదా జ్ఞాన ముద్ర. దీన్నే జెస్చర్ ఆఫ్ కాన్షియస్నెస్ అని కూడా అంటారు. ఈ ముద్ర మీ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కోసం. మీరు నోటీస్ చేసినట్లయితే మెడిటేషన్ నేర్చుకునే టైంలో కూడా మనల్ని చేతి పొజిషన్ ఇలానే పెట్టుకుని కూర్చోవడం నేర్పిస్తారు. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి మీ 2 చేతుల్ని చాపి మీ బొటనం వేలు మరియు చూపుడు వేలును మాత్రమే ఇలా కలపండి. మిగతా వేళ్లను జస్ట్ ఇలా స్ట్రైట్ గా వదిలేయండి. మీరు కలిపి ఉంచిన ఆ 2 వేళ్ల మధ్య ప్రెషర్ ఎంత ఉండాలంటే జస్ట్ మీరు ఆ 2 ఫింగర్స్ మధ్య ఒక పేపర్ని పట్టుకుంటే ఎంత ప్రెషర్ని యూజ్ చేస్తారో అంత. సంస్కృతంలో చిన్ అంటే కాన్షియస్నెస్, అలాగే జ్ఞానం అంటే నాలెడ్జ్. ఈ ముద్రలో ఉన్నప్పుడు మన యొక్క కాన్షియస్ బ్రెయిన్ను పూర్తిగా యాక్సెస్ చేయవచ్చు. ఇది మీ ఎయిర్ ఎలిమెంట్ మరియు ఫైర్ ఎలిమెంట్ని ఒకటి చేసి మీ అవేర్నెస్ని పెంచుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సే ముద్ర. ఈ ముద్రను చేయడానికి మీ చేతులను స్ట్రైట్గా చాపి మీ బొటన వేలును ఇలా చిటికిన వేలు కిందకి వచ్చేలా ఫోల్డ్ చేసి మీ మిగతా వేళ్లను మీ బొటన వేలు పైకి వచ్చేలా చేతిని ముడవండి. ఓకే, ఇప్పుడు మీరు ఊపిరి తీసుకునేటప్పుడు మీ వేళ్లను క్లోజ్ చేయండి. అలాగే ఊపిరి వదిలేటప్పుడు మెల్లిగా మీ ఫింగర్స్ను ఓపెన్ చేయండి. మీరు మీ ఫింగర్స్ని ఓపెన్ చేసేటప్పుడు మీ టెన్షన్స్, భయాలు, బాధలు అన్నీ మెల్లిమెల్లిగా మీ బాడీ నుండి వెళ్ళిపోతున్న అనుభూతి మీకు కలుగుతుంది. మీ మనసంతా తేలిగైపోతుంది. ఈ ఎక్సర్సైజ్ని కనీసం 7 టైమ్స్ రిపీట్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ గురించి తవయస్ట్ మాంక్ లీడర్ అయిన కిమ్ తాన్ ఎన్నో అద్భుతమైన ఉపయోగాలను చెప్పారు. ఆయన మాటలో చెప్పాలంటే ఈ ముద్ర మీలోని సాడ్నెస్ను బయటకు పంపించేస్తుంది, మీలోని భయాన్ని అంతం చేస్తుంది, అలాగే డిప్రెషన్ నుండి బయటకు రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. గణేష్ ముద్ర మీ చెస్ట్ మజిల్స్ని స్ట్రాంగ్గా చేయడానికి ఉపయోగపడే ఏకైక మెడిటేటివ్ హ్యాండ్ జెస్చర్ ఈ గణేష్ ముద్ర మాత్రమే. ఈ ముద్రలో మీ 2 చేతుల వేళ్లు మీ ఛాతీ ముందుకు వచ్చి ఇంటర్లాక్ అయిపోతాయి. ఈ ముద్ర మీ లైఫ్లోని ప్రాబ్లమ్స్ని పోగొట్టి మీరు కొత్త ఆపర్చునిటీస్ని చూడగలిగే పవర్ను ఇస్తుంది. అందుకనే ఈ ముద్రను ఆబ్స్టాకల్ రిమూవర్ అని కూడా అంటారు. మెడిటేషన్ చేస్తున్న సమయంలో గణేష్ ముద్ర మీ మొత్తం ఫోకస్ని మీ బాడీ యొక్క సెంటర్కు తీసుకొచ్చేస్తుంది, అంటే మీ హార్ట్ దగ్గరకు. ఇది మీ హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసి మీ మనసులో ప్రేమ మరియు ఆప్యాయతలను పెంచుతుంది. గణేష్ ముద్రను ప్రాక్టీస్ చేయాలంటే ముందుగా మీరు మెడిటేషన్ పోజ్లో కూర్చోండి. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ను ఛాతీ ముందుకు తీసుకువచ్చి మీ రైట్ హ్యాండ్తో ఇలా లాక్ చేయండి. ఇప్పుడు 2 చేతులను ఆపోజిట్ డైరెక్షన్స్లో లాగండి. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బాడీలోని మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది మరియు నెక్ అండ్ షోల్డర్ పెయిన్ నుండి మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, చూసారుగా మన పురాతన యోగాలోని కొన్ని హ్యాండ్ జెస్చర్సే ఈ ముద్రాస్. వీటిని సింపుల్గా తీసుకోకండి, ఇవి చాలా పవర్ఫుల్. అందుకనే మనకంటే ఎక్కువగా మన పురాతన విద్యలను విదేశీయులు నేర్చుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. మీలో చాలా మంది ఎలాన్ మస్క్, రొనాల్డో ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళని రోల్ మోడల్స్ గా ఆరాధించేవారు కూడా ఉంటారు. ఫ్రెండ్స్, రోల్ మోడల్స్ అంటే వాళ్ళు వేసుకున్న టీషర్ట్ను లేక హెయిర్ స్టైల్ను ఫాలో అవడం కాదు, వారిలోని ఇలాంటి మంచి క్వాలిటీస్ని చూసి అలవర్చుకోండి. ఈ యోగ ముద్రల్లో ఏదైనా ఒక దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీ లైఫ్లో మీకు ఎంతో ఉపయోగపడతాయి. మీ రోల్ మోడల్స్ వీటిని ఫాలో అవుతున్నారంటే వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా, చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్. సో ఆలోచించండి, మీ బ్రెయిన్ని పవర్ఫుల్గా చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.